కేరళం సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఫలితాలు వచ్చి వారమైనా కూడా ఇంకా సీఎం అభ్యర్థి పంచాయతీ తేలలేదు. కేరళంకు చెందిన మాజీ పీసీసీ చీఫ్లు, సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లను ఢిల్లీకి పిలిచిన హైకమాండ్ ఇవాళ మరోసారి ఖర్గే నివాసంలో సమావేశం కాబోతున్నారు. సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించాక సోనియా గాంధీని సంప్రదించబోతున్నారు. అనంతరం సీఎం అభ్యర్థిని హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది. సీఎం రేస్లో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితల ఉన్నారు. ఇక కేరళ సీఎం పదవికి పోటీ పడుతున్న వారిలో కేసీ వేణుగోపాల్ అందరికంటే ముందున్నారు. పదవీకాలం ముగియబోతున్న ప్రస్తుత అసెంబ్లీలో విపక్ష నేత వీడి సతీశన్, కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితల పేర్లు కూడా ప్రధానంగా అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే కేరళంలో యూడీఎఫ్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఈ నెల 14న జరిగే ఛాన్స్ ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 10 ఏళ్ల పాలనకు తెరపడింది. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 102 సీట్లతో ఘన విజయం సాధించింది. ఎల్డీఎఫ్ 35 సీట్లకు మాత్రమే పరిమితమైంది. గత వారంలో కేసీ వేణుగోపాల్, సతీశన్ విధేయుల మధ్య పోస్టర్ల వారు కూడా కొనసాగింది. తమ నేతకే సీఎం పదవిని ఇవ్వాలంటూ 2 వర్గాల నేతలు బల ప్రదర్శనకు దిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం కేరళం సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్నటువంటి సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ, దాదాపు వారం రోజులు గడుస్తుంది. ఏదైతే కేరళంకు సంబంధించిన అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ పూర్తి అవడం, యూడీఎఫ్ ను ప్రజలు మెజారిటీ స్థాయిలో నిలబెట్టినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న దానిపైన కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే ముగ్గురి మధ్యన ప్రధానమైన పోటీ నెలకొంది. అయితే కేసీ వేణుగోపాల్ ఇప్పటికే ఏఐసీసీలో కీలక నాయకుడుగా ఉన్న నేపథ్యంలో ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇస్తారంటూ కూడా కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. కానీ రాష్ట్రంలో ఉన్న నేతలంతా కూడా వీడి సతీశన్, రమేష్ చెన్నితలకు ఓట్లు వేస్తూ ఉండడంతో ఈ యొక్క పంచాయతీ మరోసారి అధిష్టానం వద్దకు చేరుకోవడం జరిగింది. ఈ రోజు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలకమైన భేటీ జరగబోతుంది. ఇప్పటికే కేరళంకు సంబంధించిన కీలక నేతలందరినీ కూడా ఢిల్లీ రావాల్సిందిగా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఇటు ఈ ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించిన అంశం పైన కేరళలోని కీలక నాయకుల అభిప్రాయాన్ని కూడా సేకరించిన తర్వాత ఏఐసిసి చైర్పర్సన్ సోనియా గాంధీ వద్దకు వెళ్తారు. అక్కడ ఆమెకు కూడా ఈ వివరాలన్నీ కూడా అందజేసిన తర్వాత ఆమె నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే కాంగ్రెస్ వర్గీయుల్లో చర్చ జరుగుతుంది. అయినప్పటికీ ఇటు ఏఐసిసిలో కీలకంగా ఉన్న కేసీ వేణుగోపాల్ కి కనుక ఇస్తే మేమంతా కూడా వ్యతిరేకిస్తామంటూ కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికైన ఎమ్మెల్యేలంతా కూడా తేల్చి చెప్పడంతో మరి ఎవరి తదుపరి సీఎం అన్న దానిపైన కూడా అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతున్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. మరి ఈ రోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న దానిపైన ఇటు ఏఐసిసి నుంచి ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ముగ్గురుతో ఇటు కేసీ వేణుగోపాల్, అదేవిధంగా వీడి సతీశన్ తో పాటు రమేష్ చెన్నితలకు ఈ ముగ్గురి మధ్యలో ప్రధానంగా పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు అన్న దానిపైన కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న రమేష్ చెన్నితలకు ఇస్తే ఎటువంటి అభ్యంతరం లేవనెత్తుతారు అన్న దానిపైన కూడా ఇప్పటికే అధిష్టానం నేతలతోటి చర్చించడం జరిగింది. అయితే ఇంకా ఈ ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న వీడి సతీష్ ఏదైతే పార్టీ అధికారంలోకి రావడం కోసం గత 5 ఏళ్లుగా కూడా ఆయన పనిచేసిన తీరు కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా నేతలంతా గుర్తు చేస్తున్నారు. వీడి సతీశనే ముఖ్యమంత్రిని చేస్తే రానున్న రోజుల్లో ఇటు కేరళం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనేది కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు ఇప్పటికే అధిష్టానానికి వివరించినట్టుగైతే సమాచారం అందుతుంది. మరి ఈ రోజు మాజీ పిసిసి ప్రెసిడెంట్లు, అదేవిధంగా ఇతర కీలక నేతలందరినీ కూడా ఢిల్లీకి రావాల్సిందిగా ఇప్పటికే ఆహ్వానం పలకడం జరిగింది. మరి వాళ్ళందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత మరి మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ చర్చల అనంతరం మరి ముఖ్యమంత్రి అభ్యర్థి పైన ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశాలు కనపడుతున్నాయి. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ గోపి. ఫలితాలు వచ్చి వారమైనా కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితి హైకమాండ్కు కనిపిస్తోంది. ప్రధానంగా ముగ్గురు పేర్లు
సీఎం రేస్లో కనిపిస్తూ ఉన్నాయి. కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితల పేర్లు ప్రధానంగా ముందు వరుసలో కనిపిస్తున్నాయి. అయితే ఆ సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ రోజైనా ఒక క్లారిటీ వస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ అయితే అందరిలో కనిపిస్తోంది.